హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ రంగనాథ స్వామిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంకి అయితే వచ్చాను. ఎలగందుల అయితే 2-3 వీడియోలు చేశాను నేను. అలాగే ఇక్కడ గుట్టకు రంగనాథ స్వామి ఆలయం కూడా ఉందండి. మనకు వెళ్తూ ఉంటే వీరభద్ర స్వామి దర్శనం ఇస్తారు. రంగనాథ స్వామి ఇంకా లోపలికి ఉంటారట. అక్కడ మనం వెళ్ళలేని పరిస్థితి. ఒకసారి అయితే వెళ్ళి చూశాను నేను. చాలా భయంగా ఉందండి. ఇక్కడ ఎవరు లేరు. మీకు చుట్టూ చూపిస్తాను. ఒకసారి గుట్టల ప్రాంతం చూడండి, ఎవరు లేరు. ఇక్కడ స్వామివారు ఉన్నారన్న సంగతి ఇక్కడ ఊర్లో వారికి కూడా తెలియదట అండి. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆలయం ఉంది. అటువంటి ఆలయాన్ని అయితే వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి అయితే వచ్చాము. భయంతో తీసిన వీడియో, కష్టంతో తీసిన వీడియో అండి. ప్లీజ్ మన వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. స్వామివారు స్వయంభూ అండి, చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు చూస్తుంటే మీకు అనుభూతి, ఇక్కడికి వచ్చినట్టు స్వామివారిని చూసినట్టు అనుభూతి కలుగుతుందండి. అంత బాగున్నారు స్వామివారు. ఒకసారి అయితే మనం ముందుకు వెళ్దాం పదండి. ఇప్పుడు స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. స్వామివారి దర్శనానికి చుట్టూ చూస్తున్నారుగా ఎలా ఉంది అనేది. ఇంకా ఇక్కడైతే వీరి సీసాలు అవైతే ఉన్నాయి చుట్టూ. అవైతే వీడియో తీయలేదు, ఎందుకంటే అంత దారుణంగా ఉందండి ఇక్కడ ఈ ప్రదేశం. అలా వాడుతున్నారు. ఇక్కడ ఆలయం గురించి అడిగాము చాలామందిని, కాకపోతే ఎవరికి తెలియదని చెప్పారు. ఎవరినో మళ్ళీ బర్ల కాపరు వాళ్ళని అడిగితే చెప్పారండి మాకు అడ్రస్. భయంతో తీసిన వీడియో అని చెప్పాను కదా. ఎందుకు అంటే చుట్టూ మనుషులు ఎవరు లేరండి. ఇక్కడ గుడ్డెరుగులు ఉంటాయట ఈ ప్రాంతంలో. అందుకే భయంతో తీసామండి వీడియో. మా వారైతే వద్దన్నారు, వెళ్ళాం పదా అన్నాడు. కానీ నేను స్వామివారి దర్శనం లేనిది ఇంటికి రానని చెప్పాను. అందుకే మళ్ళీ వీడియో చేశామండి. తొందర వీడియో తీసుకుని అయితే వచ్చేసాము. స్వామివారు అయితే అద్భుతంగా ఉన్నారండి, మీకు చూపిస్తాను. కానీ ఎందుకు ఇలా మరుగున పడిపోయిందో అర్థం కావట్లేదు. చాలా వేల సంవత్సరాల నాటి ఆలయం అండి ఈ ఆలయం. స్వామివారు స్వయంగా వెలిసి వేల సంవత్సరాలు అవుతుందట. కాకపోతే వెలుగులోకి అయితే రాలేకపోతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. స్వామివారిని చూపిస్తాము. చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడైతే దీపం ధూపం ఏం లేవండి స్వామివారికి. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈ ఆలయం అభివృద్ధిలోకి రావాలని అయితే ఆ స్వామివారిని వేడుకుంటున్నాను. నా తరపున వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి ప్లీజ్ అండి. స్వామివారిని చూడండి, చాలా లోపలికైతే ఉంది. చాలా భయంతో వచ్చామండి, సాహసం చేసే వచ్చాము. ఇక్కడ అప్పుడప్పుడు పోలీసుల ఫైరింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు టైంలో అయితే ఎవరు లేరు. మీరు చూశారు, ముందైతే ఎవరు లేరు. భయం వేస్తుంది వీడియో తీయడానికి. కానీ ఎలాగైనా నేను స్వామివారిని చూడాలి, స్వామివారి దర్శనం మీకు కలగాలనే ఉద్దేశంతో లోపలలాగా వచ్చామండి. మా వారైతే వద్దన్నారు, వద్దు నేనే వెళ్తాను అన్నారు. కానీ నాకు స్వామివారి దర్శనం కావాలని అయితే నేను వచ్చాను. స్వామివారిని చూడండి, అక్కడ స్వయంభూ అండి మనకు స్వామివారు. చాలా ఏండ్ల నాటి క్రితం స్వామివారు స్వయంగా వెలిశారు. కాకపోతే ఆలయం అయితే వెలుగులోకి రాలేకపోతుంది. అక్కడ నందీశ్వరుడు అండి, అక్కడ శివలింగం కూడా ఉంది. మనకు చిన్న చిన్న కనబడుతున్నాయి. ఇక్కడ మనకైతే ఒకటి ఇట్లా ఉంది. అక్కడ దీపం అయితే పెట్టేశారు. అక్కడ ఇంకా మనకు అక్కడ వినాయకుల వారు కూడా ఉన్నారు. అక్కడ చూడండి, స్వయంభేనండి. నేను మీకు చుట్టూ చూపిస్తాను ఎంత భయంకరంగా ఉంది అని. చాలా భయం వేస్తుంది. చాలా ధైర్యం చేసి అయితే వచ్చాము లోపలికి. చెత్త ఉంది మొత్తం. ఇక్కడైతే క్లీన్గా అయితే లేదు, నీట్గా లేదు ఇక్కడ. ఎందుకంటే పట్టించుకునే నాదులు అయితే ఎవరు లేరు. ప్లీజ్ అండి, ఇటువంటి వీడియోలు అయితే 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ స్వామివారి దగ్గర దీపం కూడా లేదండి. చూడండి ఎటువంటి పరిస్థితిలో ఉంది. స్వయంభూ అండి. మనము మామూలుగా ప్రతిష్ఠించిన విగ్రహాలకి అయితే చాలా రకాల పూజలు చేస్తాము. అలాంటిది ఇక్కడ స్వయంభూ. ఇక్కడ ఆలయం ఉందని కూడా ఎవరికి తెలియదు చాలా మందికి. మేము అడుగుతూ వచ్చామండి. అటువంటి దుస్థితిలో ఈ ఆలయం ఉంది. ప్లీజ్ అండి, ఈ వీడియోని అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేయండి
ప్లీజ్ మరీ చెప్తున్నానండి, ఇటువంటి వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉంది చెత్త చెదారంతో ఇక్కడ. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి ప్లీజ్. చాలా భయంతో కష్టపడి వచ్చి తీసినామండి ఈ వీడియోను. ప్లీజ్ అండి వీడియోని అయితే షేర్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.